హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. హ్యాపీ సండే. సన్ రైజ్కి నిల్చున్నాను ఫ్రెష్ అయ్యి. సో ఎండకు నిల్చున్నా కదా, ఖాళీగా ఉన్నా కదా అని వ్లాగ్ తీస్తున్నా. ఇదేనండి మల్బెరీ చెట్టు. అన్నీ గ్రీన్గానే ఉన్నాయి, ఇంకా పండలేదు. మా డాడీ అయితే మంచిగా మెయింటైన్ చేస్తాడు మల్బెరీ చెట్టునైతే. నా కోసమే నేనైతే ఒకటి దింపుకొని తినేస్తున్నా. ఈవినింగ్ దింపుతా అండి, ఈవినింగ్ లోపు పండైపోతాయి అన్నీ. చూడండి సన్ రైజ్ ఎంత బాగుందో. సో సన్ రైజ్కి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. చూడండి గాయస్, ఇంకా ఉన్నాయి మొగ్గలు. ఇంకా మనకి 1 వీక్లో మళ్ళీ వచ్చేస్తాయి ఇలా ఫ్లవర్స్. అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూపిస్తా. అసలు ఇక్కడ చెట్టు కాడ నిల్చుంటే స్మెల్ అయితే ఫుల్ వస్తుందండి, గుమాయిస్తుంది స్మెల్ అయితే. మీకు చిట్టి రోజెస్ చూపిస్తా, జస్ట్ వెయిట్. ఇదిగోండి మా చిట్టి రోజెస్. ఈ చెట్టు మా అక్క నాటింది, ఏమంటారు కొమ్మ తీసి పెట్టింది. సో ఇది మంచిగా ప్లాంటేషన్ అయింది, ఫుల్ రోజెస్ అయితే దీనికైతే. సో మళ్ళీ మా అక్క వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని కొమ్మలు కట్ చేసి పెడతాము. మళ్ళీ ఇంకా చాలా చెట్లు వచ్చేస్తాయి మా ఇంట్లో. చామంతి పువ్వు, ఇంకో చెట్టు అండి ఈ చిట్టి రోజా. ఇంకో చెట్టుది. చూసేయండి మా బంతి చెట్టు. బంతి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ కూడా ఉంది. ఈ చెట్టు చూడండి, ఒక్క కొమ్మకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో చూడండి. ఎన్ని చూసారా? ఒక్కటే చెట్టుకు ఎన్ని బ్రాంచెస్. ఇంత పెద్దగా ఉంది చెట్టు. కానీ బంతి చెట్టు చాలా డెలికేట్గా ఉందండి. మీరు ఇలా అంటే ఇరిగిపోతుంది అంతే.